జలం జగతికి జీవనాధారం అంటారు. అలాంటి తాగునీరే గరళమైతే లక్షలాది మంది జనానికి శాపమైన ఆ సమస్యను రూపుదిద్దేందుకు ఓ బృహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఆ ప్రాజెక్టే శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ. శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాలోని మైదాన ప్రాంతాలకు నీరు అందించడం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. నల్లమల అటవీ ప్రాంతమైన శ్రీశైలం నుంచి అచ్చంపేట వరకు 2 సొరంగాల ద్వారా నీటిని పంపింగ్ చేసే అవసరాన్ని తొలగించి గురుత్వాకర్షణ ద్వారా నీటి ప్రవాహాన్ని సులభతరం చేయాలన్నది లక్ష్యం. ఈ సొరంగం ద్వారా శ్రీశైలం నుంచి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, సుమారు 30 లక్షల మందికి తాగునీటిని అందించడం కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా నీటిని తరలిస్తే ఖర్చు తగ్గుతుంది. 1978 నుంచి 2008 వరకు ఆగుతూ సాగుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ పనుల గురించి 2025లో కూడా మాట్లాడుకుంటున్నామంటే దీని నిర్మాణం ఎంత కష్టతరమో అర్థమవుతోంది. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. దీనిపై ఒక అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. పడుతూ లేస్తూ నత్తకు కూడా నడక నేర్పిన చందంగా ఈ ప్రాజెక్టులోని అతి ముఖ్యమైనవి టన్నెల్ పనులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం తర్వాత ఎస్ఎల్బీసీ పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో టన్నెల్ పనులు పూర్తి చేసి సాగునీటిని అందించాలన్న తపనతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో అతి జాగ్రత్తగా పనులు పూర్తి చేయాలన్నది సర్కారు సంకల్పం. ఎస్ఎల్బీసీ పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పటికల్లా పూర్తి చేస్తారు? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రూపకల్పన, నిర్వహణ, ప్రమాదం, ప్రణాళికపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు వరప్రదాయనిగా ఉండాల్సిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తర్వాత ఒక్కసారిగా పనులన్నీ ఆగిపోయాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పనులను పునఃప్రారంభించనుంది. ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదం ఎలాంటిది, ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు అదేవిధంగా ఎలాంటి పనులు చేపట్టి మొత్తం 9.5 కిలోమీటర్ల ప్రాజెక్టు ఏదైతే టన్నెల్ను పూర్తి చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులు వేగంగా పూర్తయ్యేలా రేవంత్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో వైమానిక విద్యుత్ అయస్కాంత సర్వే ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ అవుట్లెట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా సర్వే పనులకు శ్రీకారం చుట్టారు. ఎస్ఎల్బీసీ అవుట్లెట్ టనల్ యొక్క అవుట్లెట్ ఉంటుంది. ఈ అవుట్లెట్ టనల్ నుంచి లోపలికి ఏదైతే సొరంగ మార్గంలో 22 కిలోమీటర్ల వరకు టనల్ కొనసాగింపు జరిగింది. ఇందులో భాగంగానే ఇవాళ ఈ ఏరియల్ సర్వే జరుగుతుంది. ఎన్జీఆర్ఐ, ముఖ్యంగా నేషనల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి వచ్చి ఎన్జీఆర్ఐ అంటే ఇక్కడ ఒక ఏరియల్ సర్వే కొనసాగిస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ లూప్ నుంచి ఈ సర్వే కొనసాగుతుంది. ఇది హెలికాప్టర్ ద్వారా దాదాపు ఒక 10 మీటర్ల డయాతో ఉండే ఈ లూప్ 1000 మీటర్ల లోపల వరకు అడవి ప్రాంతంలో భూగర్భంలో 1000 మీటర్ల లోపల వరకు ఎలాంటి ప్రాంతం ఉంది, ఎలాంటి ప్రాంతంలో నీళ్లున్నాయి, ప్రమాదభరితమైన ప్రాంతం ఎక్కడుంది, ప్రమాదభరితమైన ప్రాంతాన్ని తప్పిస్తూ వెళ్లేందుకు టనల్ను ఎక్కడి నుంచి నిర్మించాలన్న పూర్తి సమాచారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్జీఆర్ఐకి తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్గా ఈ ఎస్ఎల్బీసీ టనల్ను పూర్తి చేయాలన్న అంశాన్ని తీసుకుంటున్నారు. సొరంగ నిపుణుల సూచనల మేరకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ఆధారిత విటిఎం ప్లస్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహణకు ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో 24 మీటర్ల వ్యాసం గల ప్రత్యేక ట్రాన్స్మిటర్ లూప్ను హెలికాప్టర్కు వేలాడదీసి సొరంగ మార్గం మీదుగా ఎగరేస్తారు. ఈ సాంకేతిక పద్ధతి ద్వారా విద్యుత్ అయస్కాంత తరంగాలు పంపించి భూమి లోపల అంటే 800 నుంచి 1000 మీటర్ల లోతులో ఉన్న భూగర్భంలోని వివరాలను ఇది సేకరిస్తుంది. ప్రస్తుతం మనం ఎన్జీఆర్ఐకి సంబంధించిన హెలికాప్టర్ దగ్గర ఉన్నాం. ఈ హెలికాప్టర్ ద్వారానే ఎలక్ట్రోమాగ్నెటిక్ లూప్ ద్వారా పూర్తిగా ఇక్కడ సర్వే చేపట్టనున్నారు. అయితే ఇది మనం పరిశీలించినట్లయితే ఈ లూప్ మొత్తం ఇది 10 మీటర్స్ డయాతో ఉంటుంది. రౌండ్గా ఉండే దాంట్లో మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ లూప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ యొక్క ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ ద్వారానే పూర్తిగా సర్వే పనులు చేపట్టనున్నారు. ఈ సర్వే పనుల్లో ముఖ్యంగా పూర్తి నల్లమల అడవులను జల్లెడ పడతారు. అంటే నల్లమల అడవి ప్రాంతంలో ఇది సర్వే చేస్తుంది. ఏదైతే 9 కిలోమీటర్ల పరిధిలో టనల్ పూర్తి చేయాల్సి ఉందో ఆ టనల్ పూర్తి చేయాల్సిన ప్రాంతం అయితే 9 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడెక్కడైతే భూగర్భంలో నీటి వనరులు ఉన్నాయో అంటే నీటి ద్వారా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందో అట్లాంటి ప్రాంతాలను కూడా ఈ సర్వే ద్వారా పూర్తిగా తెలుసుకుంటారు. అయితే ఈ సురక్షితమైన ప్రాంతము టనల్ తవ్వకాలు చేపట్టేందుకు సురక్షిత ప్రాంతం ఎక్కడుంది, నీళ్ల వనరులు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి అవాయిడ్ చేయాలి, ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళాలన్న పూర్తి సమాచారాన్ని ఎన్జీఆర్ఐ విశ్లేషించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఎన్జీఆర్ఐ తీసుకుంటున్న సర్వేలో భాగంగా ఇవాళ ఏదైతే జియోఫిజికల్ సర్వేని జరుపుతున్నా జియోఫిజికల్ సర్వే జరిపేందుకు
ఉన్న ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉన్నారు. ప్రకాష్ గారు సిఎస్ఐఆర్లో డైరెక్ట్గా పనిచేస్తున్నారు. సార్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద NGRI సర్వే అండ్ టుడే వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్, సార్? NGRI is one of the constituent 37 out of 37 laboratories. This is one of them. This is completely devoted to understand the earth structure. This is Geophysical Research Institute, and it is situated in Hyderabad. This is a national laboratory, and this we are doing a lot of work regarding the exploration type of works, hydrocarbon, mineral, and also to understand how our planet Earth works. It is attached to a helicopter, and this helicopter will fly across this tunnel, and we have set a few paths. Along this path it will travel, and this will collect the data. This data will be processed and will make the structure of the subsurface here. This will be very useful to understand how the earth look like below this tunnel. సర్వేకు దాదాపు 5 రోజులు అవుతుందని, 5 రోజుల తర్వాత మొత్తం సర్వే రిపోర్ట్ను ఆధారితంగా చేసుకొని మొత్తం సర్వేను డీటెయిల్గా అనలైజ్ చేసి ఎక్కడెక్కడైతే ప్రమాదభరితమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రమాదభరితమైన ప్రాంతాల గురించి మొత్తం సర్వే రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు పూర్తి చేయలేమని వ్యాఖ్యానించారు పనుల పరిశీలనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ తవ్వకాల్లో ఇప్పుడు పాటిస్తున్న టన్నెల్ బోర్ మిషన్ పద్ధతి ఇక కొనసాగే అవకాశం లేనందున ఇంకా అత్యాధునిక సాంకేతికతతో కూడిన పద్ధతిలో ఈ పనులు పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి సాగు తాగునీరు అందిస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉండి 10 కిలోమీటర్లు కూడా టన్నెల్ తవ్వలేకపోయిందని, ఆ పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని, అదేవిధంగా వారు ఆశించిన కమిషన్లు రావన్న ఉద్దేశంతోనే నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు SLBC పనులను చేపట్టలేదని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను, కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసిండు. ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికి పూర్తి కాదు, ఇంకెప్పటికంటే ఎప్పటికి కాదు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు 4 దశాబ్దాల కిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టు అధ్యయనానికి 1978లో నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని తొలిసారిగా కమిటీ సూచించింది. 1980లో అక్కమ్మ బిల్లం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేసి ప్రాజెక్టు కోసం 3 కోట్ల నిధులు కూడా కేటాయించారు. 1983 మే నెలలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతుందని భావించి ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది నాటి సర్కార్. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. SLBC టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది. 1983 నుంచి చర్చ జరుగుతున్న 2008లోనే అసలు పనులు ప్రారంభమయ్యాయి. అప్పటిదాకా తాత్కాలిక పద్ధతిన ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించి కొంత సక్సెస్ అయ్యారు. కానీ పూర్తి స్థాయిలో నీరు రావాలంటే అది గ్రావిటీతో వచ్చే టన్నెల్ నుంచే కనుక 2005లో టన్నెల్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చివరిగా TBMల సాయంతో SLBC సొరంగం నిర్మాణం ప్రారంభమైంది. ఈ సొరంగం పొడవు 43.93 కిలోమీటర్లు. మధ్యలో ఎలాంటి బ్రేక్ లేకుండా తవ్వబడుతున్న ఈ అత్యంత పొడవైన సొరంగంగా ప్రపంచ రికార్డుల్లో నిలిచింది. ప్రస్తుతం దోమలపెంట వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చేపట్టిన ఇన్లెట్ వైపు నుంచి 13.94 కిలోమీటర్లున్న మన్నెవారిపల్లి వద్ద నల్లమల్ల గుట్టల చివరి భాగంలో అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల తవ్వకపు పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.8 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరగాల్సిందే. అనేక సాంకేతిక లోపాలు, ప్రమాదాలతో పనులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రారంభం నుంచి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. 2009 అక్టోబర్లో భారీ వరదల కారణంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ నీట మునిగింది. అదేవిధంగా భూగర్భంలో ఉన్న ప్రమాదకర ప్రాంతాల వల్ల పురోగతి నెలకు కేవలం 75 మీటర్లే సాగింది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న దోమలపెంట వద్ద తవ్వకాలు జరుగుతున్న ఇన్లెట్ నుంచి 13.94 కిలోమీటర్ల వద్ద జరిగిన భూగర్భ ప్రమాదంలో నీరు, బురద, శిథిలాలు సొరంగంలోకి ప్రవేశించి సుమారు 2.5 కిలోమీటర్ల మేర మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం ఉన్నత సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం అధునాతన సొరంగ తవ్వక పద్ధతులు ఉపయోగించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ కేబినెట్ అక్టోబర్ 23న ఆమోదం తెలిపింది. సొరంగ పనులను 2028 మధ్య నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది రేవంత్ సర్కార్. అందులో భాగంగానే ఎలక్ట్రోమాగ్నెటిక్ లూప్ను హెలికాప్టర్కు అనుసంధానం చేసి భూగర్భంలోని పొరలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత డ్రిల్లింగ్ కమ్ బ్లాస్టింగ్ పద్ధతిన టన్నెల్ పనులు పునఃప్రారంభించాలని భావిస్తోంది. ఎన్జీఆర్ఏ ఇచ్చిన సమాచారం ద్వారా సొరంగ మార్గంలో ఉన్న చీలిక ప్రాంతాలు లేదా నీటి వనరులు ముందుగానే గుర్తించవచ్చు. దీంతో తవ్వక పద్ధతుల్లో మార్పులు చేసి పనులు వేగంగా, సురక్షితంగా పూర్తి చేయగలుగుతారు. ఇందుకోసం ప్రభుత్వం దేశంలోని అగ్రశ్రేణి సొరంగ మరియు రాక్ మెకానిక్స్ నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భారత సైన్యం నుంచి కల్నల్ పరీక్షిత్ మెహ్రాను సొరంగ నిపుణుడిగా ఏడాది పాటు నియమించారు. ఇప్పుడు జరగబోయే టన్నెల్ తవ్వకాలు అత్యంత అధునాతన బ్లాస్టింగ్ మెథడ్లో జరుగుతాయని, పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండా, పేలుడు ప్రభావం, వేవ్స్ కేవలం టన్నెల్ పెరిమీటర్ నుంచి 4 మీటర్ల మేరకు మాత్రమే ఉంటాయని, సుమారు 100 మీటర్ల ఎత్తులో ఉన్న అడవులోని జంతువులకు ఎలాంటి ప్రభావం, అనుభూతి ఉండదని అంటున్నారు. సర్వే ఎలా కొనసాగుతుంది అని చెప్పేందుకు డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు, చీఫ్ సైంటిస్ట్ గారు. సార్, ఎట్లాంటి సర్వే తీసుకుంటున్నారు, ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది, ఈ ప్రాసెస్ గురించి చెప్పండి సార్. హెరిబాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేనే. దీన్ని ఇంకోటి టెక్నికల్గా ఏముంటామంటే ట్రాన్సియంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మెథడ్ అని, లేదంటే టైమ్ డొమైన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మెథడ్ అని యూజ్ చేస్తుంటాం. ఇది ఏంటంటే ముఖ్యంగా మినరల్ డిపాజిట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఖనిజాలు ఎక్కడ ఉన్నాయి, అలాగే వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి, ఫ్రాక్చర్ జోన్స్ ఎలా ఉన్నాయి, లార్జ్ టన్నెలింగ్ ప్రాజెక్ట్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏమైనా ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయా అనేది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇవ్వగలుగుతాం. అయితే ఏంటంటే ఈ మొత్తం 44 కిలోమీటర్లు ఇప్పుడు మనం అవుట్లెట్ దగ్గర ఉన్నాం. ఈ 44 కిలోమీటర్లని మేము మ్యాప్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు 23వ తారీఖు నుంచి మా టీం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు సర్వే ఇప్పటివరకు అంతా క్యాలిబ్రేషన్, టెస్టింగ్ అంతా పర్ఫెక్ట్గా జరిగింది. సర్వే ప్రొడక్షన్ అనేది రేపు పొద్దు నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది వారం రోజులు పడుతుందండి. సర్వే క్వాలిటీ చెక్ కూడా ఇక్కడే చేసుకుంటాం. వాతావరణం అనుకూలించినట్టుంటే మనకు ఒక వారం రోజుల్లో సర్వే అయిపోతుంది. ఆ తర్వాత ఒక 10-15 రోజుల్లో మేము ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారం రోజులు సర్వే పూర్తవుతుందని, మరో 10 రోజులు అనలైజ్ చేసి పూర్తి సర్వే రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి ఇక్కడ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం టనల్ను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. ఆ విధంగానే ఇవాళ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ప్రారంభించింది. ఈ సర్వే పూర్తి వ్యవహారాన్ని కల్నల్ పరీక్షిత్ మెహ్రా చేతుల మీదుగా జరిపించాలని చెప్పి స్పెషల్గా డిప్యుటేషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చారు. సబ్ బోలియే, आफ्टर ये सर्वे होने के बाद कौन से मेथड में आप टनल पूरा करेंगे? हम इनिशियली टनल बोरिंग मशीन्स यूज़ कर रहे थे. टनल बोरिंग मशीन्स में हमारे को इश्यूज़ क्या आ रहे थे कि थोड़ा सा ब्लाइंड हो जाता है, बिकॉज 10 मीटर्स पूरा फेस कवर करता है, हमको इतना डेटा नहीं मिल पाता है आगे पुरानी मशीन से. सर, 2 तरफ से रहेंगे या एक तरफ से रहेंगे सर? या क्यों बोले तो अब ये तो एक टीबीएम चल रहा है ना, वो बंद हो जाएगा या तो ये इसका भी कंटिन्यू करें? हम दोनों तरफ से मॉडर्न मेथड से काम करेंगे. इस मेथड ये इस मेथड में कितने दिन में कंप्लीट हो जाए? 900 किलोमीटर्स का. सी हमारा एंडेवर ये है दोनों तरफ से काम करते हुए दैट वी शुड बी एबल टू finish work by June of 2028. But challenging होगा, but that is our aim and we should be able to achieve it. మొత్తానికి ఈ సర్వే పూర్తయిన తర్వాత 2028 జూన్ వరకు ఏదైతే 2 వైపుల నుంచి కూడా ఈ టనల్ బోర్ మిషన్ కాకుండా వేరే అత్యాధునిక బ్లాస్టింగ్ మెథడ్ ద్వారా ఈ టనల్ను పూర్తి చేస్తామని, ఈ బ్లాస్టింగ్ వల్ల కేవలం అంటే ఏదైతే 10 మీటర్స్ డయా ఉందో 10 మీటర్స్ నుంచి ఒక 2-3 మీటర్ల వరకు మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది, అంతకంటే మించి ఉండదు. ఎన్వైర్న్మెంట్కి ఎలాంటి ప్రమాదం లేకుండా తన యొక్క పని ముందుకు సాగించి 2028 వరకు కంప్లీట్ చేస్తామని అంటున్నారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.